ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. లాస్ట్ క్లైమాక్స్ లో చిన్న కనిపించాను. చాలా హ్యాపీ. అంటే చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కాదు కనుక మనం నా క్యారెక్టర్ గురించి మాట్లాడడం కంటే సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, సెకండ్ ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. ఇద్దరు హీరోలే ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమా వచ్చింది కదా, కరెక్ట్ గా న్యాయం చేశారా? పైగా మొదటిసారిగా ఇటువంటి సినిమాలో యాక్ట్ చేయడం, ఈ జోనర్ లో రావడం ఎలా అనిపించింది? ఆయన దేనికి అన్యాయం చేశారని ఈ సినిమాకి న్యాయం చేయాలి. ఆయన ప్రతి సినిమాకి న్యాయం చేస్తాడు. ఆయన ఎంత శ్రమ పెడతాడో అందరికీ తెలుసు. సో బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ లో 11 కోట్ల రూపాయలు వెనక్కి ఏం రత్నం గారికి ఇచ్చేసారని చెప్పి ఆల్రెడీ అంతకుముందు మనం విన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? సరే, అలాంటి విషయాలన్నీ మనకు అనవసరమైన మ్యాటర్లని అనుకుంటున్నాను. అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూసుకుంటారు. మనకి సినిమా బాగుందా లేదా అనేది మనం ఆలోచించాలి. సినిమా అయితే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి ఉండి థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. మీలాగే నేను కూడా పార్ట్ 1 చూశాను. పార్ట్ 2 కోసం నేను కూడా ఎదురు చూస్తాను. సో మంచి సినిమా, థియేటర్లో చూద్దాం. ఓవరాల్ గా సినిమా గురించి మీరేం చెప్తారు? చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, లాగ్ ఉంది, విఎఫ్ఎక్స్ బాగాలేదని కొన్ని కారణాలు చెప్తున్నారు. మీరేం చెప్తారు వాళ్ళందరికీ? వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరండి. సో అలాంటిది సినిమాలు నచ్చుతాయని మనం ఏమనుకుంటాం చెప్పండి. సో అంచేతన ప్రతిదీ అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు, తప్పే ఉంది. సనాతన ధర్మం గురించి అని చెప్పి చెప్తున్నారు, మీరేం చెప్తారు? సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ గారు రియల్ గా కూడా సనాతన ధర్మం గురించి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. మీరేం చెప్తారు ఆయన గురించి? సనాతన ధర్మం గురించి నేను పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఇంకొకళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. సనాతన ధర్మం అనేదే, సనాతన ధర్మంలో భాగమే మనం అందరం. సో మనమేం ప్రచారం దానికి ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. సో మనమందరం కూడా దాంట్లో పార్టే. సో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, మన ప్రయత్నం మనం చేద్దాం. అందరం కూడా సనాతన ధర్మం అంటే ఏంటంటే ధర్మం. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం కాదు, ధర్మం. అది అన్ని మతాలకి కూడా వర్తిస్తుంది. సో అందులో దానికి సంబంధించింది కూడా ఇందులో సీన్స్ ఉన్నాయి. సో అది మనం ఇప్పుడు చెప్పేయడం, కెమెరా ముందు చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా ఎక్స్పీరియన్స్ మీరైతే బాగుంటది. సినిమాలో డైలాగులు కొన్ని వయసు విరోధానికి తగిలేటట్టు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ప్రతి సినిమాలో అమ్మా నాన్న ఉంటారు. అరే ఈ సినిమాలో కూడా అమ్మా నాన్న అన్నారు అంటే ఇది నా కాపీ అని అంటాం మనం, అలా అనలేం కదా. సో డైలాగ్ చేస్తా ఉంటున్నారు వాళ్ళు, డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి సినిమాని బాయ్కాట్ చేద్దాం ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఆల్రెడీ థియేటర్ లో వచ్చేసింది సార్, సగం డబ్బులు అంటుంటే ఇంకా బాయ్కాట్ చేసుకోమనండి. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటది కదా, దాన్ని ఆఫ్ చేసుకోమనండి. ఇంకా అంతమించి వాళ్ళు ఏం చేయలేదు. ఒక మాటలో హరిహర వీరమల్లు జెన్యూన్ రివ్యూ మీరేం చెప్తారు? ఒక మాటలో చెప్పండి. హరిహర వీరమల్లు అని చెప్తాను. అంతే, దూసుకుపోతుందా? అంతే. ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టారని చెప్తాను.